అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే గుడ్డు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు చింతపండు రసం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 ఆనియన్స్ మిక్స్ చేసి పెట్టుకున్నాను, 4 ఎగ్స్. తయారు చేసుకునే విధానం చూద్దాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి, మెరూన్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా మెరూన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఇలా కాట్లు పెట్టుకోవాలి అన్నిటికీ, అయితే టేస్ట్గా అవుతాయి అన్నమాట. ఎగ్స్ వేస్తున్నాను. ఈ కారంలో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్, అయితే టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకుందాము. జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి, టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు మళ్ళీ 2 ఎగ్స్ ఇలా వేసుకుందాము. టేస్ట్ బాగా అనిపిస్తుంది అన్నమాట ఇలా వేసుకుంటే. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. పైనుంచి వేసిన 2 ఎగ్స్ ఇలా అవుతుందన్నమాట. మంచిగా బాగా టేస్ట్ వస్తుంది ఇలా వేసుకుంటే, సూపర్ టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుందాం. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.